ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్. సరిపదా మీరు ఎలాగైనా రావయ్యా, కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగి ఇంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లనవట్లేదు. ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకు విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇదేదో బానే ఉందమ్మా. మీరు ఊరుకోండి సార్. దుర్మార్గుడా, సీతారాములు లాంటి భార్యాభర్తలు విడదీస్తే నీకు జన్మకు పెళ్ళవదు. హాయ్ హాయ్, నా ఫోటోగ్రాఫ్స్. 1 minute. వీడోడు వారు మీ వారా? కాదు. అమ్మయ్యా, నా కాబోయే శ్రీవారు. ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి. నువ్వేం చేయక్కర్లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవడైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేమిచ్చిన టోకెన్ తీసుకుని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరేం తీసుకురాలేదు? వరప్రసాద్, నువ్వు ఒక్క 3000 ఇచ్చావంటే ఓ శుభార్ చెప్తాను. ఏంటది? నిన్నే ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశానయ్యా. అమ్మాయికి ఎన్నో నెల? ఏదో మొన్నోసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ గర్భవతులు అనుకుంటే ఎలా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. నువ్వు మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు ప్రసాద్. ఇంకో నెలలో శూన్యమాసం వచ్చేస్తుంది. ఈలోగా సంబంధం సెట్ చేసేద్దాం. 10 మాఘమాసాలు అవని పెళ్ళి ఒక్క శూన్యమాసంలో ఏమవుద్దండి? ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట అనవు. ఎక్కువ చెబుతున్నా అనుకోపోతే ఆ పిల్ల గురించి 3 ముక్కలు చెబుతాను. ఐశ్వర్యరాయ్లా అందంగా ఉంటుంది, లతా మంగేష్కర్లా పాడుతుంది, మాధురి దీక్షిత్లా డాన్స్ చేస్తుంది. అప్పుడు లేట్ ఎందుకు? హీరోయిన్ గా ట్రై చేయమనండి. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయి మనతో సంసారం ఎందుకు చేస్తుంది? ఎందుకయ్యా ఇంత చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతావు? ఇప్పుడు దేవుడు మనుషులందరినీ జంటలుగా పుట్టించాడంటారు. అబ్బాయిని ఇక్కడ పెడతాడు, అమ్మాయిని ఎక్కడో దాస్తాడు. టైం వచ్చినప్పుడు ఇద్దరిని కలుపుతాడు. అలాగే నీకు కూడా ఎవరో అమ్మాయి రాసిపెట్టే ఉంటుంది. అదే ఎవరు, ఎక్కడుంది ఆ అమ్మాయినని మనకి ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి కనిపించగానే పూల వర్షం ఏమైనా కురుస్తుందా? మెరుపులు ఏమైనా మెరుస్తాయా? బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమైనా వినిపిస్తుందా? స్వామి, సంబంధాలు చెప్పండి చాలు, స్టోరీలు వద్దు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అది చూసుకుంటుంది కదా. పర్లేదు అంకుల్. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారా? నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తావు. ఆంటీ ఏం చెప్పట్లేదు అంకుల్. ఈ పనులన్నీ చేయటం అంటే నాకే ఇష్టం. నేర్చుకొనివ్వండి. రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా.
ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? కర్మ. ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. వరప్రసాద్ చున్నీ ఎగురొస్తే అకౌంటెంట్గా పట్టుకున్నానండి. సరే కంట్రోల్. నా పేరు వరప్రసాద్ అండి. ఆంధ్ర బ్యాంక్ చున్నీ ఎగురొస్తే పట్టుకున్నానండి. ఈ చున్నీ మీదేనండి? థ్యాంక్స్. మీ పేరేంటండి? పల్లవి. పల్లవి గారు, వర్షం తగ్గేదాకా నేను మీ కంపెనీ ఇస్తాను. పోనీ వర్షం తగ్గేదాకా మీరు నాకు షెల్టర్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎవరతను? వరప్రసాద్ అని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నారంట. చున్నీ ఎగిరిపోతే తీసుకొచ్చారు. పల్లవి గారు కాఫీ తాగి వెళ్ళమంటును. పల్లవి ఎవరు? మీరు కూర్చోండి ప్లీజ్. దాని పేరు మల్లీశ్వరి బాబు. కాఫీ తెస్తానుండు. పల్లవి గారు, మీ పేరేంటండి? ఓ, చెప్పారు కదా మల్లీశ్వరిని. మల్లీశ్వరి గారు, మీకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉందా? లేదు. ఓహో, ఓపెన్ చేయించమంటారా? వద్దు. ఓహో. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చాలా మంచోడు బాబు. అవునండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నా చీర ఒకటి ఇలాగే ఎగిరిపోయింది, అలాగా? కానీ ఎవరు తెచ్చివ్వలేదు. మిమ్మల్ని ఎప్పుడు బయట చూడలేదండి. ఎక్కడికి వెళ్ళదు బాబు. రోజు సాయంత్రం 5ంటికి మాత్రం లైబ్రరీకి వెళ్తుంది. ఓహో. వాళ్ళ మావయ్య లైబ్రరీయన్ కదా. లైబ్రరీలో మెంబర్షిప్ ఎంత అవుతుందో. వెళ్ళొస్తానండి. మంచిది. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తాను. అలాగే బాబు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? 2543348. 49. నేను డైలీ చేయనండి, రోజుకి ఒకసారి అంతే. 3 లెక్కెట్టే లోపల వెనక్కి పిలిచి సారీ చెప్తుంది. 1 2 3. ఏమండి? ఐ నో. ఏంటండి? గ్లాస్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది. వెండిదనుకుంటా. అవునండి, అందుకే అడిగాను. స్టీల్ గ్లాస్ అయితే నేను అడిగేదాన్ని కాదు. వస్తానండి. ఆంటీ, వాడెవడు ఏంటో తెలియకుండా అన్ని విషయాలు వాడితో చెప్పాడువేనా? హెల్మెట్. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. మళ్ళీ ఎక్కడ? ఓకే, నాన్నగారు మంచి మర్డర్ మిస్టరీలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు. ఏ, మీ అమ్మతో పడట్లేదా వాడికి? గుడ్ వన్. హాయ్. హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? రావా? థ్యాంక్స్. యాక్చువల్గా నేను ప్రకాష్ వెళ్తున్నావు, నిన్ను అడగకపోతే ఫీల్ అవుతావు అని ఊరికే అడిగానంతే. వస్తానే, బాయ్. హాయ్, మీరు కూడా ఈ లైబ్రరీకి వస్తారా? సర్ప్రైజ్. మీకు ఇక్కడ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్పా? ఎప్పటి నుంచో. రేపు వచ్చేటప్పుడు ఫోటో తీసుకొస్తే మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఎందుకురా అంత పెద్ద పుస్తకం? నీకేదో అర్థమైపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళవలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ అంటే పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్గా చెప్తాను. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడేటప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంతలో తాపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళొస్తాను. ఓకే, నేను వస్తున్నాను. మళ్ళీ చదువుకో.